పుణ్యలింగేశ్వరాయ నమః. మేము హైదరాబాద్కి వెళ్ళి వనస్థలపునికి వచ్చామండి. అది మంచాల సత్యనారాయణ బుచ్చమ్మ. మళ్ళీ ఇంకోటి టెంపుల్ అయితే చాలా పెద్దగా కట్టారు. మళ్ళీ 12 జ్యోతిర్లింగాలతోటి అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండేటట్టు కట్టారు. మళ్ళీ అన్ని జ్యోతిర్లింగాలకు ఇక్కడ మేము అభిషేకం చేసేటట్టుగా మాకు ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు పెట్టి అభిషేకం కూడా చేసుకున్నాం. మేము చాలా మాకు మంచి ఒక రకమైన అనుభూతి కలిగింది. అన్ని గుళ్ళలో ప్రతి గుడికి దర్శనం చేసుకున్నాం. మేము కూడా 12 జ్యోతిర్లింగాలను చాలా మంచిగా కట్టారు. 4 గాలిగోపురాలు కూడా కట్టారు. ఇంత పెద్ద స్థలంలో కట్టడం చాలా మంచిగా అనిపించింది మాకు. ఈ కట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా వాళ్ళ అదృష్టవంతులు. మేము ఇక్కడ మొత్తం దేశంలో 8 జ్యోతిర్లింగాలు చూసాము. ఇంకా 4 చూసేది ఉండే, అవి చూడలేకపోయినా కానీ ఇక్కడ వచ్చినాక ఈ 4 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నందుకు భక్తితో అనుభూతి కలిగిందండి. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ గంగాహారతి, కాశీలో అయినట్టుగా గంగాహారతి అంటే ఇక్కడ గంగాహారతి జరుగుతుంది. భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. హర హర మహాదేవ శంభో శంకర. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.